వన్స్ డౌన్లోడ్ అని చేసుకున్న తర్వాత క్లిప్స్ ని అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్ ఆర్ ప్రీమియర్ ప్రో. సో జస్ట్ సెలెక్షన్ చేసుకొని సైజ్ ని మినిమైజ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఫుల్ సైజ్ ఉంది కదా, సో రెండు 4 సెలెక్షన్ చేసుకొని క్లిప్స్, సో ఎన్నైతే ఉన్నాయో సో మినిమైజ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఉంది కదా మినిమైజ్ అండ్ ఓపెన్ ప్రీమియర్ ప్రో అండ్ ఆల్ ట్యాబ్ క్లిక్ దీన్ని మినిమైజ్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది, లేదా డబుల్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ వన్స్ క్లిప్ ని టైమ్ లైన్ లో మనకు ఏదైతే ఫైనల్ అవుట్పుట్ లోకి రావాలో సో ఆ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంటాం. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ప్రివ్యూ. సో మనం ఏదైతే ఎడిట్ అనేది చేసుకోవాలో సో ఫైనల్ లో మనం రెండర్ చేసుకొని సేవ్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఉన్న వీడియో అనేది మనకు ఫైనల్ అవుట్పుట్ లాగా విజిబుల్ అవుతుంటది. అండ్ సైజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే అండ్ ప్లస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ నార్మల్ గా స్క్రోల్ అనేది చేస్తున్నారుగా, ఇలా స్క్రోల్ కాకుండా ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేస్తుంటే మనకు టైమ్ లైన్ అనేది సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని అవుతుంది. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని చేసుకోవచ్చు. సో క్లిప్ ని జస్ట్ ప్లే అండ్ ట్యాబ్ ఫుల్ స్క్రీన్ లో చూడాలనుకున్నప్పుడు ఏదైతే ట్యాబ్ విండో ఉందో సో ట్యాబ్ విండో డౌన్ లో ఇక్కడ 1 పక్కన ఉంది క్లిక్ చేస్తుంటే మనకు ఫుల్ విండోకి కన్వర్ట్ అని అవుతుంది. సో ఎనీ టూల్స్, సో ఇది మనకి ఇక్కడ ఉంది టూల్ బార్ అండ్ ఒక ఇమేజ్ కూడా ఇంపోర్ట్ అనేది చేద్దాం. సో వన్స్ ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసిన తర్వాత సో దాన్ని స్కేల్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా చేసుకోవాలి చూద్దాం. క్లిప్ ని సో ఇక్కడ ఉన్న పిఎన్జి అనేది అప్లోడ్ అని చేద్దాం. ఇక్కడ ఇందులో జస్ట్ సో మల్టిపుల్ క్లిప్స్ ఒకదానిపైన ఒకటి కూడా ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఫుల్ స్క్రీన్ అనేది ఇమేజ్ అనేది కంప్లీట్ గా ఫుల్ స్క్రీన్ లో ఉంది. సో ఇక్కడ స్క్రీన్ అనేది ఆఫ్ లోనే విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఇమేజ్ ఫుల్ స్క్రీన్ లో ఉంది అండ్ టైమ్ లైన్ ప్రివ్యూలో వచ్చేసి మనం తీసుకున్న సైజ్ అనేది ఫుల్ హెచ్డి సైజ్ 2K సైజ్ లో ఉంది. ఫుల్ సైజ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ ఎక్స్ రైట్ క్లిక్ చేసేసుకొని సెట్ టు ఫ్రేమ్ సైజ్ ఆర్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇప్పుడు సైజ్ లో ఫిట్ అయిపోయింది. బట్ మనకు ఏదైనా ఒక వర్క్ అనేది ఫైల్ పైన వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కలర్ మ్యాటర్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు డిఫరెంట్ స్టాక్ వీడియోస్ పైన వర్కింగ్ అనేది చేస్తున్నప్పుడు ఒక ప్లస్ అండ్ మైనస్ క్లిక్ చేస్తున్నప్పుడు టైమ్ లైన్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో దీన్ని టాప్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో వీడియో 2 లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లో రైట్ క్లిక్ అండ్ న్యూ ఐటమ్ కలర్ మ్యాట్. సో ఎనీ కలర్, సో ఏదైనా బ్లూ ఆర్ గ్రీన్ RGB కలర్స్ లో యాడ్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే అండ్ కలర్ మ్యాట్ సో బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో స్టాక్ వీడియోస్ పైన దేనిపైన వర్క్ చేసుకోవాలనుకున్నా ఇలా ఒక కలర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సైజ్ అనేది పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకున్నాం బట్ బ్యాక్గ్రౌండ్ లో సో ఫుల్ గా సెట్ అనేది అవ్వలేదు. సో దీనికి మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి. సైజ్ అనేది లిటిల్ బిట్ ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో లేదంటే ఒక్కొక్క క్లిప్ లో ఒక్కొక్కసారి చేంజ్ అనేది అవుతుంటాయి క్లిప్స్. సో నెక్స్ట్ వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. టాప్ లేయర్, సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ గా ఉంది ఇక్కడ చూస్తే అండ్ ఇక్కడ స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అనేది అవ్వలేదు. వీడియో క్లిప్ చేంజ్ అనేది బ్లింక్ అనేది వస్తుంటుంది మనకు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం అనేది వస్తుంటుంది ఎడిటింగ్ లో. బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా క్లిప్స్ ఉంటాయి అవి కనిపించడం, సో ఇలా ప్రాబ్లం అనేది వస్తుంటాం. సో దీనికోసం ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే మాన్యువల్ గా ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది అంటే నో ప్రాబ్లం, అప్లై చేసుకోకపోయినా పర్లేదు. స్టార్టింగ్ లో అప్లై అనేది చేసుకోండి. స్టాక్ వీడియోస్ ఏదైనా అప్లై చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంటది టాప్ లో. సో పైన ఉన్న లేయర్ ని సెలెక్షన్ చేసుకొని Shift-5 క్లిక్ చేస్తుంటే మనకు ఎఫెక్ట్స్ కంట్రోల్స్ అనేది ఓపెన్ అనేది అవుతుంటుంది. Shift-5 షార్ట్ కట్స్. సో ఇందులో ప్రతిదానికి ఒక్కొక్క షార్ట్ కట్స్ అనేది ఉంటుంది. Shift+5 కీబోర్డ్ లో టాప్ లో ఉంటుంది. Shift+5 ఫర్ ఎఫెక్ట్స్ కంట్రోల్. సో మీరు ఏ టూల్స్ పైన అప్లై అనేది చేసినా
ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని సో మీరు ఏదైనా ట్రాన్సిషన్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ప్యానల్స్ లో మనకు నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఫర్దర్ గా ఎఫెక్ట్స్ కమాండ్ లో 1 by 1 అన్ని ఆడియో ట్రాన్సిషన్స్, వీడియో ఎఫెక్ట్స్ అండ్ వీడియో ట్రాన్సిషన్స్ ఇవన్నీ అప్లై అనేది అవుతుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో ఒక వీడియో మిడిల్ లో సో ఇలాంటి ఒక జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది సో ఇక్కడ లేని ఆప్షన్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ప్లే చేస్తే ఒక్కొక్క క్లిప్ మధ్యలో జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అనేది ట్రాన్సిషన్స్ అనేది బేసిక్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో దీనికన్నా దీస్ ట్రాన్సిషన్ అడ్వాన్స్ లెవెల్ ట్రాన్సిషన్స్ అని కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే చేస్తే క్లిప్ అనేది ఫుల్ గా ఫిట్ అవ్వలేదు. సో ఏదైతే క్లిప్ అనేది ఫిట్ అవ్వలేదో సో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి అండ్ షిఫ్ట్ ఫైల్ ఎఫెక్ట్స్ కంట్రోల్ విండో అనేది ఓపెన్ అయింది. సో లేదంటే మీరు మాన్యువల్ గా ఇక్కడ సోర్స్ విండో ఉంటుంది కదా, ఇక్కడ కూడా మీకు ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ ప్యానల్. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ విండో అనేది మనకు ఆప్షన్ అనేది ఎనబుల్ లేదు. సో విండోస్ లోకి వెళ్ళి ఏదైతే మనకు కంట్రోల్స్ లో లేదో సో వర్క్ స్పేస్ అండ్ ఎడిటింగ్ చూజ్ చేసుకొని రీసెట్ చేసుకుంటే అన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. అండ్ ఓన్లీ ఒకదాన్ని చూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కంట్రోల్స్ అండ్ ఎఫెక్ట్స్ కి అయితే Shift+7 అండ్ మీడియా బ్రౌజర్ కి Shift+8. సో ఆడియో క్లిప్ మ్యాక్సెస్ ఇవన్నీ అవసరం లేదు మనకు రెగ్యులర్ గా. ఎఫెక్ట్స్ కంట్రోల్స్ అండ్ Shift+7. సో ఇవన్నీ టైమ్ లైన్స్ ఇవన్నీ నార్మల్ గా ఆటోమేటిక్ గా విజిబుల్ అవుతూనే ఉంటాయి. క్లిక్ ఆన్ ఎఫెక్ట్స్ కంట్రోల్ టిక్ చేసుకుంటే సరిపోతుంది. అన్టిక్ లో ఉంది కదా, హైడ్ లో ఉంది. టిక్ చేసుకుంటే ఎఫెక్ట్స్ కంట్రోల్ విండో అనేది సో ఓపెన్ అని అవుతుంటది. Shift+5 క్లిక్ చేసిన మీకు ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది యూజింగ్ అనేది అవుతుంటది. సో ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ లో ఉన్న ఆప్షన్స్, టైమ్ లైన్ లో ఉన్న ఆప్షన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ కంట్రోల్. సో ఇవే మనకు మెయిన్ గా యూజ్ అయ్యే ఆప్షన్స్. ఇక్కడ ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత సో PNG ఫార్మాట్ లో ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ని కూడా మనం టాప్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది యానిమేట్ అనేది చేద్దాం. ఇక్కడ టాప్ లో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని స్క్రోల్ బార్ తోటి మూవ్మెంట్ అనేది చేస్తుంటే టైం లైన్ కూడా మూవ్మెంట్ అనేది అవుతుంటది. ఇలా స్క్రోల్ బార్ సో ఏదైతే మౌస్ లో ఉందో టైం లైన్ కూడా మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్ అనేది ఇమేజ్ అనేది యాడ్ చేసినప్పుడు మిడిల్ లో యాడ్ అయింది. సో ఎనీ కార్నర్ లో యాడ్ చేసుకొని యానిమేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న పొజిషన్ అండ్ స్కేల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ తో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ పొజిషన్స్, మోషన్ పైన క్లిక్ చేస్తుంటే సో మాన్యువల్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అనేది వస్తుంటాయి మనకి ఇందులో. సో దీన్ని మనం మాన్యువల్ గా సో ఏదైతే కార్నర్స్ లో క్లిక్స్ అనేది ఉందో ఇక్కడ కార్నర్ లో డాట్ బటన్ ఉంది కదా, సో ఆ డాట్ బటన్ క్లిక్ చేయగానే మనకు యారోస్ అనే ఆప్షన్ వస్తుంటుంది. సో ఇలా లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే సైజ్ అండ్ రైట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే సైజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. ఇలా మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మనం. ఇలా కార్నర్ లో ట్రాన్స్ఫార్మ్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకుని ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సైజ్ కూడా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. డాట్ పైన క్లిక్ చేసేస్తే యారో సింబల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని రైట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే డిక్రీజ్. ఇలా సైజ్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇవి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఇవి వీడియోలో. అండ్ పొజిషన్ మాన్యువల్ గా కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఉన్న పొజిషన్స్ లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉంటుంది. సో ఎక్స్ క్లిక్ చేస్తుంటే లెఫ్ట్ రైట్ అనేది మూవ్మెంట్ అవుతుంటది. సో ఫర్దర్ గా మనం వీటితోటే యానిమేషన్స్ అనేది చేస్తుంటాం. క్రీ ఫ్రేమ్ అనే ఆప్షన్స్ ఉంటుంది. టైం సూటబుల్ యానిమేషన్ ఉంది కదా, సో వీటి నుండి యానిమేషన్ అనేది చేసుకోవచ్చు మనం. స్టార్టింగ్ పేజ్ చేసుకుందాం. పొజిషన్స్, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. పొజిషన్ పైన టిక్ మార్క్ అనేది చేసుకొని క్లిక్ ఆన్ యానిమేషన్స్ అండ్ అగైన్ మూవ్ టు రైట్. ఇక్కడ చూస్తే దీని గురించి మనకు అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆప్షన్స్ లో జస్ట్ పొజిషన్స్ లో ఉన్న ఆప్షన్ చూడండి.
ఇలా యానిమేట్ అని అవుతుంది. సో దీని సైజ్ కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. స్లోగా యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్స్ ఎంత దగ్గర ఉంటే అంత ఫాస్ట్ యానిమేషన్స్ అవుతుంటది. అండ్ ఎక్కువ స్పేస్ అనేది యాడ్ చేసినప్పుడు మూమెంట్ అనేది అవుతుంది. సో ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అవి పొజిషన్స్ రిలేటెడ్ యానిమేషన్. సో ఈ యానిమేషన్ ని డిలీట్ చేసుకోవాలనుకుంటే సో ఈ యానిమేషన్స్ ని డిలీట్ చేసుకోవాలనుకుంటే 2 టైప్స్ లో డిలీట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం సేమ్ యానిమేషన్స్ ని ప్రతి ఇమేజ్ కి ప్రతి టెక్స్ట్ కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ కాపీ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ కి సేమ్ అప్లికేషన్ అనేది సో ఎనీ టెక్స్ట్ ఆర్ గ్రేడియంట్ షేప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మూవ్మెంట్ చేసుకొని అండ్ రైట్ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసేసుకొని కాపీ క్లిక్ చేస్తుంటే మనకు ఇమేజ్ కాపీ అవుతుంటది. అండ్ నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అందులో ఉన్న ఎఫెక్ట్స్ కూడా మనకు కాపీ అనేది అవుతుంటది. సో లేదంటే ఇక్కడ మోషన్స్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ కూడా కాపీ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే ఎఫెక్ట్స్ ఉందో అండ్ యానిమేషన్ సో ఫస్ట్ లోకి వెళ్ళి సో అగైన్ షిఫ్ట్ 5 టెక్స్ట్ విండో అప్లై అయిపోయింది కదా. అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని పేస్ట్ అట్రిబ్యూట్స్ Ctrl+B. ఇలా యానిమేట్ కూడా మనకు కంప్లీట్ అనేది అవుతుంటుంది. ఇక్కడ అప్లై సైజెస్ కీ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఏదైతే ఉందో దానికి సంబంధించిన యానిమేషన్ ఆప్షన్ వీటిని కూడా మనం సైజెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. క్లియర్ గా స్లోగా యానిమేట్ చేసుకోవాలనుకుంటే కీ ఫ్రేమ్స్ అనేది అప్లై చేసుకున్న తర్వాత పొజిషన్స్ కూడా అప్లై అనేది చేసుకోవాలి. స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ చేంజ్ అనేది అవుతుంటది. జస్ట్ 1 క్లిక్ లోనే మనం మల్టిపుల్ వాటికి అప్లై అనేది చేసుకోవచ్చు పొజిషన్ చేంజ్. ఇలా ఒకదానికి అప్లై చేసిన యానిమేట్ ని సో ప్రతి టెక్స్ట్ కి మనం సో వన్స్ ఒక టెక్స్ట్ అనేది అప్లై చేసిన తర్వాత దాన్ని సేమ్ కాపీ చేసుకొని ప్రతి టెక్స్ట్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ అనేది టైప్ చేసిన సో జస్ట్ కాపీ అండ్ నెక్స్ట్ వీడియోకి అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్ రైట్ క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ టెక్స్ట్ ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో పేస్ట్ అట్రిబ్యూట్స్ సో క్లిక్ ఆన్ ఓకే అగైన్ ప్లే. ప్రతిదానికి యానిమేషన్స్ అని అవుతుంటారు. సో యానిమేషన్స్ డిలీట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ టెబుల్ యానిమేషన్ కదా దీనిపైన క్లిక్ చేస్తుంటే సో డిలీట్ ఆప్షన్స్ ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు ఒక్కో దానికి. సో జస్ట్ యానిమేషన్స్ కాకుండా ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకోండి. సో ఏదైనా పేజెస్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఫర్దర్ గా మనకి ఇంకా ఇన్డెప్త్ గా ఉంటుంది ఆప్షన్స్ కీ ఫ్రేమ్స్ రిలేటెడ్ లో. మోషన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటది. సో లేదన్నా సో ఇక్కడ స్కేల్ సైజ్ సో ఏదైనా వాల్యూ పైన మనం హోల్డ్ చేసుకుంటే ఇక్కడ మీకు టాప్ లో విజిబుల్ అవుతుందిగా. సో ఏదైనా వాల్యూ పైన క్లిక్ చేస్తుంటే యారోస్ అనేది కనిపిస్తుంటారు. సో యారోస్ ని రైట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే వాల్యూస్ అనేది ప్లస్ వాల్యూలో ఇంక్రీజ్ అనేది అవుతుంటారు. సో 90 నుండి 200 సో 300 వరకు ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే డిక్రీజ్ అనేది అవుతుంటారు వాల్యూస్ ని. సో ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే డబుల్ క్లిక్ చేసుకొని మాన్యువల్ గా 100% అనేది ఐడియా ఉంటే 100% కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ పొజిషన్స్ పైన కూడా సేమ్ డిక్రీజ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇది కూడా వాల్యూస్ ప్రతి రొటేషన్ కూడా సేమ్ ఆప్షన్స్. సో పొజిషన్స్ డౌన్ నుండి టాప్ కి యానిమేట్ చేసుకోవాలనుకున్నా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మూవ్మెంట్ చేసుకొని కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటే మనకు యానిమేట్ అని అవుతుంటుంది ప్రతి ఇమేజ్ ని. సో దీన్ని కలర్ గ్రేడ్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోండి. పొజిషన్స్ కి స్కేల్ కి డిఫరెన్స్ సైజ్ ఏంటంటే
పొజిషన్స్ అంటే మనకు లెఫ్ట్ నుండి రైట్ కి సో ఇక్కడ కార్నర్ లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ ని ఎక్స్ వాల్యూ తోటి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు అండ్ టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే మోషన్స్ క్లిక్ చేసేసి ఈజీగా మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఇమేజెస్ ని. అండ్ స్కేల్ సైజ్ అంటే స్కేలింగ్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఇమేజ్ ని లో సైజ్ నుండి హై సైజ్ కి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా ఈ స్కేల్ అవుట్. అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో మోషన్ అండ్ క్లిక్ చేసేసి ఇలా కూడా జూమ్ ఇన్ లోకి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు స్కేల్ వాల్యూస్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంటారు. సైజ్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే అండ్ రొటేషన్ అంటే ఇమేజ్ అనేది రొటేట్ అనేది అవుతుంటారు. ఇలా రొటేషన్ చేసుకోవాలనుకున్నా ఏదైనా ఇమేజ్ ని ఇమేజ్ రొటేషన్ సో కంప్లీట్ గా మనం ఏ టైప్స్ లో అయినా రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఈ రొటేషన్ రిలేటెడ్ కూడా మనకు ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో జస్ట్ వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే రొటేషన్ అవుతుంటుంది, డిక్రీజ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ రొటేషన్ అండ్ రైట్ సైడ్ కి రొటేషన్ కూడా కంప్లీట్ అనేది అవుతుంటారు. ఇక్కడ యాంకర్ పాయింట్స్ అంటే మనకు స్కేలింగ్ స్కేల్ అవుట్ చేసుకునేటప్పుడు ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది. వన్స్ మోషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మాన్యువల్ గా స్కేల్ చేస్తుంటే ఇమేజ్ అనేది మిడిల్ లో అవుతుంది. సో స్కేలింగ్ ఆప్షన్ అనేది సో మిడిల్ లో ఉంది మనకు యాంకర్ పాయింట్. సో ఈ యాంకర్ పాయింట్ ఏంటంటే ఎక్కడి నుండి అయితే మనకు స్కేల్ ఇన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలనేది సో ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది డిసైడ్ అనేది చేస్తుంటారు. సో వన్స్ స్కేల్ సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసిన తర్వాత మిడిల్ లోకి ఇమేజ్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో మిడిల్ లో కాకుండా సో డౌన్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాంకర్ పాయింట్ ని సెలెక్షన్ చేసుకోండి అండ్ మోషన్ అనేది సెలెక్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ యాంకర్ పాయింట్ పైన క్లిక్ చేస్తుంటే మనకు కర్సర్ ని మూవ్మెంట్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ ఆప్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. నార్మల్ గా అయితే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది కదా. ఈ యాంకర్ పాయింట్ ని డౌన్ లో యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ చేసుకుంటే సో ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది డౌన్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో ఇంతకు ఎలా ఉంది మిడిల్ లో అప్లై అయింది కదా. సో ఇప్పుడు డౌన్ టు టాప్ ఇలా సో ఇలాంటి ఇమేజెస్ ని ఇక్కడ నుండి యానిమేట్ అనేది చేసుకోవచ్చు. స్కేల్ సైజ్ స్కేల్ డిక్రీస్ ఆపోజిట్ లైన్ కదా. కీ ఫ్రేమ్స్ ని మనం ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడింగ్ అనేది చేయాలి. టాప్ లో నుండి యాడ్ అయింది. డిఫరెంట్ ప్లేస్ లో యానిమేట్ అవ్వాలనుకున్నా సో ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలనుకుంటే యానిమేషన్ డిలీట్ క్లిక్ ఆన్ డిలీట్. అండ్ ఈ ఫ్లిక్కర్ ఆప్షన్స్ మనకు ఫర్దర్ గా ఉంటుంది. యాంటీ ఫ్లిక్కర్ ఆప్షన్స్ సో ఏదైనా ఫ్లిక్కర్ గా ఉన్న ఇమేజెస్ ని అండ్ షేకింగ్ ఉన్న ఇమేజెస్ ని మనం నార్మల్ ఇమేజ్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది లాస్ట్ క్లాస్ లో చూసాం కదా ఒపాసిటీ రిలేటెడ్. ఒపాసిటీ అంటే ఇమేజ్ ని డల్నెస్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటారు. సో లాస్ట్ క్లాస్ లో ఒక కలర్ మ్యాటర్ అనేది అప్లై అనేది చేసేసి ఈ వీడియో పైన ఈ వీడియోని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఆప్షన్స్ లో స్కేల్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తుంటే దొరుకుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు ఫిట్ ఆన్ స్క్రీన్ సైజ్ అయిపోయింది. సో మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటే ఇలా అండ్ మోషన్స్ క్లిక్ చేసేసి ఈ సైజ్ ని కార్నర్ లోకి లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తుంటే ఇలా కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. సో ఒక ఇమేజ్ కి పిఎన్జీ కి యానిమేట్ చేసుకోవాలనుకున్నా ఎక్కువ ఇమేజెస్ పిఎన్జీస్ ని మనం యానిమేట్ అనేది చేస్తుంటాం. వీడియోస్ ని యానిమేషన్స్ ఉంటుంది. వీడియోస్ లో ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాం. యూట్యూబ్ లో కానీ మూవ్మెంట్ చేసుకొని టాప్ లో యాడింగ్ సో ఎక్కడైతే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్ లోకి కన్వర్ట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ స్కేల్ సైజ్ కూడా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ రైట్ క్లిక్ చేసేసి సెట్ టు ఫ్రేమ్ సైజ్ ఆర్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. సో బట్ ఫుల్ స్క్రీన్ లో ఉంది మనకు. ఫుల్ స్క్రీన్ లో కాకుండా ఇంకా సైజ్ అనేది డిక్రీజ్ అవ్వాలనుకున్నప్పుడు ఏదైనా ఇమేజ్ ని అప్లై చేసినప్పుడు ఇక్కడ మోషన్స్ ఆప్షన్ ఆర్ స్కేలింగ్ ఇక్కడ కార్నర్ లో వచ్చింది కదా.
ఇలా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కార్నర్ లో సో మీకు నచ్చిన ప్లేస్ లో యాడింగ్ అనేది చేసుకోనికి ఈ ఆప్షన్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఎనీ ఇమేజెస్ సో ఒకసారి యానిమేషన్స్ కూడా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంకో క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇలా మల్టిపుల్ క్లిప్స్ అండ్ మల్టిపుల్ ఆడియోస్ అనేది మనకు యాడ్ అవుతుంటది. యూట్యూబ్ లోగో డౌన్ నుండి యానిమేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పిఎన్జీస్ ని డౌన్లోడ్ చేసుకొని సో ఇలాంటి ఎనీ పిఎన్జీ ఇమేజెస్ ఆర్ ఇమేజ్ అయినా నో ప్రాబ్లం. పిఎన్జీ కాకుండా ఇమేజెస్ పైన కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో పిఎన్జీకి అండ్ నార్మల్ ఇమేజెస్ కి డిఫరెంట్ పర్టికులర్స్ లో ఉంటుంది. సో ఏదైనా ఒక ఇమేజ్ ని ఆ పిఎన్జీ ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకున్న తర్వాత సో ఫుల్ సైజ్ లో లేదు, డిఫాల్ట్ గా రైట్ క్లిక్ చేసేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ సో పిట్ ఆన్ స్క్రీన్ అయిపోయింది. బట్ సైడ్స్ లో విజిబుల్ అవ్వనప్పుడు సో ఎక్కడున్న స్కేల్ సైజ్ తో మనం సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో లేదంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ ఇమేజ్ వీడియో అనేది విజిబుల్ అవుతుంది. సో అవ్వద్దు అనుకుంటే స్కేల్ సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ సైజ్ కూడా డిక్రీజ్ చేసుకొని కార్నర్ లో యానిమేట్ చేసుకోవాలనుకుంటే సో మోషన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఫస్ట్ ఏదైతే ఫ్రేమ్ ఉందో సో ఫ్రేమ్ దగ్గర బీజీ కలర్ అప్లై, కలర్ పైన అప్లై చేద్దాం. సో సింపుల్ గా వింటున్నాంటే ఒక కలర్ ప్యాటర్న్ అనేది తీసుకొని సాలిడ్ కలర్ సో మల్టిపుల్ సీక్వెన్స్ కూడా క్రియేట్ అని చేసుకోవచ్చు. ఒక న్యూ కలర్ అనేది సీక్వెన్స్ అనేది పైన బీజీ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అప్లై చేయండి. ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ సైజ్ డిక్రీజ్. ఫస్ట్ ఒక సింగిల్ కలర్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. ఆటోమేటిక్ గా మీకు నెక్స్ట్ వీడియోస్ పైన ఎలా యానిమేట్ చేసుకోవాలనేది ఫర్దర్ గా అర్థం అవుతుంటది. సో జస్ట్ మిడిల్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్కేల్ అవుట్ చూడండి. స్టార్టింగ్ ఫ్రేమ్ లో స్కేల్ పైన యానిమేషన్ చేసుకోవాలనుకుంటే కీ ఫ్రేమ్ టైం ఫ్రేమ్ అనేది అప్లై అనేది చేయాలి. లాక్ సింబల్ ఉంది కదా, వన్స్ స్కేల్ పైన క్లిక్ చేస్తుంటే టైం ఫ్రేమ్ అనేది అప్లై అనేది అయిపోయింది. సో అలా కాకుండా కొంచెం ఫ్రంట్ లోకి మూవ్మెంట్ చేసుకొని కీ ఫ్రేమ్ ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో స్టార్టింగ్ లో విజిబుల్ అవుతుంది కదా స్మాల్ డాట్ లాగా. సో దీని మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో అక్కడ నో ప్రాబ్లం. అండ్ కొన్ని ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత అండ్ టైం లైన్ సెలెక్షన్ చేసుకొని ప్లస్ క్లిక్ చేస్తుంటే మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని అవుతుంటది. సో 5 సెకండ్స్ తర్వాత ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ 17 ఉంది కదా, సో 17 నుండి 15 ఆర్ 40 వరకు యాడ్ చేశాను. ఈ ఫ్రేమ్ ఆప్షన్స్ లో యాడ్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ 17 నుండి ప్లే చేస్తుంటే యానిమేట్ అనేది స్టార్ట్ అనేది అవుతుంటాం. 15 వరకు యానిమేట్ అనేది అవుతుంటాం. సో ఇది స్కేల్ లో ఉన్న ఆప్షన్స్. సో బట్ ఈ యానిమేషన్ అనేది మనకు స్లోగా అవుతుంది అనుకున్నప్పుడు సో 5 నుండి స్టార్టింగ్ ఫ్రేమ్ లోకి యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ నుండి అవ్వాలనుకుంటే సో ఎక్కడి నుండి అయితే అక్కడ నుండి మనం ఫస్ట్ ఫ్రేమ్ అని యాడ్ చేసుకుంటాం. సో 5 ఫ్రేమ్స్ కన్నా 2 ఫ్రేమ్స్ లోకి యాడ్ చేసినప్పుడు సో ఈ స్కేల్ సైజ్ అనేది మనకు యానిమేషన్ ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. సో ఇంకొంచెం ఫాస్ట్ గా యాడింగ్ అనేది అయిపోయింది. సో అగైన్ సేమ్ లేయర్ ని సెలెక్షన్ చేసుకున్నప్పుడే ఇక్కడ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటది. అండ్ 1 సెకండ్స్ లోనే మనం యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ 1 సెకండ్ ఉంది కదా, సో 0 నుండి 1 సెకండ్ ఇప్పుడు 2 సెకండ్స్ లో అవుతుందిగా. సో 1 సెకండ్స్ లోకి టైం ఫ్రేమ్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడున్న ఫుల్ సైజ్ యాంకర్ పాయింట్ ఉంది కదా, సో దీన్ని లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని 1 సెకండ్ వరకు అప్లై చేస్తే ఇప్పుడు ప్లే అనేది చేసినప్పుడు స్టార్టింగ్ నుండి ఇంకా ఫాస్ట్ గా యానిమేట్ అన్న అవుతుంటారు. యానిమేషన్ మనం రేంజ్ ని కూడా సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అప్ లో ఆ 0.5 సెకండ్స్ లో కూడా మనం అప్లై అని చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తుంటే ఫస్ట్ టైం యానిమేట్ అని అవుతుంటుంది. సో ఇది
స్కేల్ సైజ్ సంబంధించిన యానిమేషన్స్ అండ్ సి క్లిక్ చేసుకొని సో ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే డిలీట్ అని అవుతుంటది. డిలీట్ షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే కంప్లీట్ గా డిలీట్. సో ఇది స్కేల్ సంబంధించిన ఆప్షన్స్. ఆఫ్టర్ 2 ఫ్రేమ్స్ తర్వాత డిలీట్. సో నెక్స్ట్ ఏదైనా ఇంకో ఇమేజ్ ని అప్లై చేసుకుంటే దాన్ని రొటేషన్ అనేది చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీ ఇమేజ్. ఇలాంటి కలర్స్ ఇమేజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి కదా. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇంపోర్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైనా ఉన్నప్పుడే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. అండ్ దీన్ని పొజిషన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇందాక చూసాం కదా. అండ్ స్కేల్ సైజ్ డౌన్ అప్లై చేసుకున్న తర్వాత సో ఎనీ ఇమేజ్ ఆర్ ఫిలిమ్స్. సో కార్నర్ లో నుండి ఇక్కడ డౌన్ నుండి యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇలా యానిమేట్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ లో మనకి ఫ్రేమ్ ని అవుట్ సైడ్ ద ఫ్రేమ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మోషన్స్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఉంది కదా. సో పొజిషన్ పైన క్లిక్ చేసేసుకొని అండ్ అగైన్ మోషన్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత సో ఇక్కడ 11 ఫ్రేమ్స్ అని ఉంది కదా. సో 11 ఫ్రేమ్స్ తర్వాత సో ఒక 12 ఆర్ 13 సెకండ్స్ లో ఈ పొజిషన్స్ అనేది ఇన్సైడ్ రావాలి ఇమేజ్ అనుకున్నప్పుడు సో ఇన్సైడ్ మూమెంట్ స్టార్టింగ్ లోకి వచ్చేసి అండ్ క్లిక్ ఆన్ ప్లే. సో ఇలా లెఫ్ట్ సైడ్ నుండి యానిమేట్ అనేది అవుతుంటారు. సో నెక్స్ట్ ఇమేజెస్ లో సో లెఫ్ట్ టు రైట్ సైడ్ యానిమేషన్. సో వీటిని ఫాస్ట్ యానిమేషన్ చేసుకోవాలనుకుంటే ఈ కీ పాయింట్ ని నియర్ బై తీసుకొస్తే ఫస్ట్ ఫ్రేమ్ కి అండ్ డౌన్ ఫ్రేమ్ కి ఇలా ఫాస్ట్ గా యానిమేషన్ కూడా మనకు కంప్లీట్ గా అవుతుంది. అండ్ టాప్ నుండి డౌన్ కి రావాలంటే సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ అండ్ పొజిషన్స్ సేమ్. సో ఎక్కడైతే మీకు ఇమేజ్ అప్లై అవ్వాలో సైజ్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ వీడియో ఫుటేజ్. అండ్ డౌన్ నుండి టాప్ కి రావాలనుకుంటే సో ఫస్ట్ ని డౌన్ లోకి యాడ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ పొజిషన్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ 19 ఉందా 22 సెకండ్స్ 21 సెకండ్స్ తర్వాత టాప్ లోకి రావాలనుకుంటే సో ఈ వాల్యూస్ అనేది చేంజ్ చేస్తుంటే డిక్రీజ్ చేస్తుంటే టాప్ లోకి అప్లై అనేది అవుతుంది. అది టాప్ నుండి పొజిషన్ ఆప్షన్స్. సో వీటితో మనం ఫర్దర్ గా యానిమేట్ చేయాల్సి ఉంటుంది ఇమేజెస్ ని. సో ఇంత ఎక్కువ యానిమేషన్స్ అంత టెక్స్ట్ అండ్ స్టాక్ వీడియోస్ అనేది అప్లై చేసినప్పుడు మనకు వీడియో అనేది సో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్ వ్యూస్ కన్నా ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటే సో ఎక్కువ వాచ్ టైం అనేది కంప్లీట్ వస్తుంది. సో వ్యూస్ డిఫరెంట్ అండ్ వాచ్ టైం కూడా మనకు డిఫరెంట్. సో స్టార్టింగ్ లో 1 or 2 minutes అనేది చూసి సో లీవ్ చేస్తే మనకు వ్యూ కౌంట్ అనేది వస్తుంటది. సో అప్పుడు ఓన్లీ వ్యూస్ వస్తుంటది, మనీ అనేది రాదు యూట్యూబ్ నుండి. సో కంప్లీట్ టిల్ ఎండ్ వరకు చూడాలంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నప్పుడే మనకు ఎక్కువ ఇంపాక్ట్ అనేది వస్తుంటది టెక్స్ట్ రిలేటెడ్. క్లోజ్అప్ లో యాడ్ చేసుకోండి. సో గ్యాప్స్ ఇచ్చుకొని సో ఫస్ట్ స్కేలింగ్, స్కేల్ అవుట్ and the last one trim and X2 Y position. So right to left and down నుండి టాప్ కి. సో నెక్స్ట్ రొటేషన్ ఆప్షన్స్ లో సో ఏదైనా ఇంకొక ఇమేజ్ ని సో ప్రీపిక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రీపిక్ లో డౌన్లోడ్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంది కదా arpixabay.com. సో ఈ ఇమేజ్ ని చేసుకోవాలనుకుంటే ఇట్లా మనీ రిలేటెడ్ ఒక పిఎన్జీ అనుకుంటారు. డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ రొటేషన్ ఆప్షన్ ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ లో అండ్ కార్నర్ లో ఎక్కడైనా ప్లేసింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక వీడియో క్లిప్ పైన అండ్ రొటేషన్ చేసుకోవాలనుకుంటే
ఇక్కడున్న వీడియో అనేది రొటేట్ అనేది అవుతుంది. సో బట్ మనకు ఇమేజ్ మొత్తం కాకుండా ఓన్లీ ఏదైనా కార్నర్ నుండి రొటేషన్ అవ్వాలనుకుంటే ఈ యాంకర్ పాయింట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో యాంకర్ పాయింట్ మిడిల్ లో ఉంటే సో రొటేషన్ క్లిక్ చేసినప్పుడు సో కంప్లీట్ గా మిడిల్ నుండి అవుతుంది. సో మిడిల్ నుండి కాకుండా ఇక్కడ ఉన్న కార్నర్ నుండి రొటేషన్ అవ్వాలనుకున్నప్పుడు సో ఇక్కడ కార్నర్ లో ప్లేస్ చేసేసుకొని సో ఇప్పుడు రొటేషన్ క్లిక్ చేస్తుంటే ఈ పార్ట్ నుండి మనకు రొటేట్ అని అవుతుంటుంది. అండ్ యాంకర్ పాయింట్ ఇక్కడ చేంజ్ చేస్తుంటే ఈ ఏరియా నుండి రొటేషన్ అనేది స్టార్ట్ అని అవుతుంది. మనకి ఇక్కడ నుండి రొటేషన్ అవ్వాలి. చూసింగ్ సో వన్స్ మిడిల్ లో నుండి కూడా స్టార్టింగ్ లో నుండి కాకుండా కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఇది రొటేషన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్ 18 ఫ్రేమ్స్ అనుకుంటా. సో 18 ఫ్రేమ్స్ తర్వాత సో 19 ఫ్రేమ్ నుండి ఈ రొటేషన్ అనేది స్టార్ట్ అవ్వాలనుకుంటే సో అక్కడికి వచ్చిన తర్వాత కీ ఫ్రేమ్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ యానిమేషన్ టైం ఫ్రేమ్ పైన క్లిక్ చేస్తుంటే 19 సెకండ్స్ తర్వాత కీ ఫ్రేమ్ అనేది అప్లై అయింది. సో కొన్ని 19 నుండి ఒక 20-21 సెకండ్స్ వరకు మనకి ఇది రొటేషన్ అవ్వాలి. లేదంటే కంప్లీట్ గా రొటేషన్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ సైజ్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంటే రొటేషన్ అనేది అవుతుంటుంది. స్టార్టింగ్ లోకి వచ్చి అగైన్ ప్లే. స్టార్టింగ్ లో ప్లే అనేది అవ్వదు. సో ఇక్కడ నుండి ఇమేజ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుండి రొటేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో ఇది రొటేషన్ సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ 1x అనేది యాడ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకి కంప్లీట్ గా రొటేషన్ లోకి యాడింగ్ అనేది అవుతుంటారు. వన్ క్లిక్ లోనే రొటేషన్ అనేది యాడ్ అయిపోయి మళ్ళీ సేమ్ ఫ్రేమ్ లోకి చేంజ్ అనేది అవుతుంటారు. సో లేదంటే మాన్యువల్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ ని సో డిలీట్ చేసుకోవాలి కీ ఫ్రేమ్స్. ఇక్కడ ఎక్స్ట్రా కీ ఫ్రేమ్ అనేది ఉంది. సో ఎక్స్ట్రా కీ ఫ్రేమ్ ని డిలీట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో లెఫ్ట్ క్లిక్ ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని జస్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే యానిమేషన్ అనేది డిలీట్ అనేది అవుతుంది. కంప్లీట్ గా ఈ యానిమేషన్ మొత్తం డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రొటేషన్ బటన్ పైన క్లిక్ చేస్తుంటే సో డిలీట్ అనేది ఎగ్జిస్టింగ్ కీ ఫ్రేమ్స్ డిలీట్ చేసుకోవాలంటే జస్ట్ ఓకే క్లిక్ చేస్తుంటే డిలీట్ అనేది అవుతుంటారు. ఇది రొటేషన్ సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ ఏదైనా ఇమేజ్ ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ రొటేషన్ అనేది అయిపోయింది. పొజిషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రాన్స్పరెన్స్ అనేది డిక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు సో టెక్స్ట్ గురించి మనకు నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. టెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఒక వీడియో క్లిప్ పంపిస్తాను. ఆ వీడియో పైన సో ఎనీ ఇమేజ్ కట్స్ అనేది చేసేసి ఫైనల్ అవుట్పుట్ లోకి ఫస్ట్ యాడ్ చేయండి. సో అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఎనీ ఇమేజ్ ని మనం ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే దీనికి కూడా మనం ఒపాసిటీ సంబంధించిన ఆప్షన్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది. సో ఇమేజ్ ని మనం సో యాంకర్ పాయింట్ చేంజింగ్ అనేది చేస్తాం కదా ఒపాసిటీ ఆప్షన్స్ లో. సో ఈ బ్లెండింగ్ మోడ్స్ అనేది మనకు సపరేట్ టాపిక్ ఉంటుంది. సో బ్లెండింగ్ మోడ్స్ లో మనకు దాని పైన టాప్ లో ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఒపాసిటీ మీన్స్ ఇక్కడ ట్రాన్స్పరెన్స్ అనేది డిక్రీజ్ అనేది చేస్తుంటారు. సో ఎక్స్ట్రా మన క్లాసెస్ లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేసిన తర్వాత సో ఒక ఇమేజ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో సమ్ టైమ్స్ మనకు సో ఇలా ఫ్రేమ్ సైజ్ అనేది అప్లై అవుతుంటే సో ఓరియంటేషన్ అండ్ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇలా యాడ్ అవుతుంటుంది. దీన్ని కన్వర్ట్ టు ఫుల్ వీడియో. అండ్ కొన్ని ఇమేజెస్ కూడా మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫ్రేమ్ సైజ్ లో పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవ్వలేదు. సో రెండింటిని సెలెక్షన్ చేసుకుని టాప్ లోకి మూవ్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎక్స్టెండ్ అనేది చేస్తుంటే ఇక్కడ ఫుల్ గా కన్వర్ట్ అని అవ్వలేదు. వాట్సాప్ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ ని ఏదైతే టైం ఫ్రేమ్ ఉంటుందో ఆ టైం ఫ్రేమ్ పైన కనిపించేది మనకు సెలెక్టెడ్ ఇమేజ్. లైన్ టైం ఫ్రేమ్ అండ్ పొజిషన్ క్లిక్ చేసేసి కార్నర్ లో ఉన్నాయి అడ్జస్ట్మెంట్ చేసి ఫుల్ సైజ్ లోకి యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు టాప్ లో హెడ్ అనేది బటన్ అవుతుంది. పొజిషన్స్ ని డిక్రీజ్ ఇలా ఫుల్ సైజ్ లోకి మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేద్దాం. సో ఆఫ్టర్ ట్రాన్స్ఫార్మ్ ఒరిజినల్ ఇమేజ్.
ఒరిజినల్ ఇమేజ్ లో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ సో ఏదైతే క్లిప్స్ ఉందో సో అవన్నీ విజిబుల్ అవుతుంటాయి. అలా కాకుండా ఫుల్ సైజ్ లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వీడియో లాగా ఉంటుంది. సో ఇలా అండ్ ఒక ఫోటోని కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. స్కేల్ సైజ్ ని యాడ్ చేసుకొని సమ్ ఫ్రేమ్స్ తర్వాత సైజ్ ఇంక్రీజ్. ఇప్పుడు ప్లే చేస్తుంటే ఫొటోస్ ని కూడా యానిమేట్ అనేది అవుతుంది. సో దేనికైనా యానిమేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఒపాసిటీ ఆప్షన్స్ లో లోగో రిలేటెడ్ ఉంది కదా, ఒపాసిటీ టైప్ ఫ్రేమ్ పైన ఫస్ట్ క్లిక్ అండ్ 0కి యాడ్ చేసుకోండి. 100 కదా 0 కంప్లీట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవ్వాలనుకున్నప్పుడు 24 ఫ్రేమ్స్ ఉంది కదా, 25 ఫ్రేమ్స్ తర్వాత ఇది విజిబుల్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ 100%. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ప్లే చేస్తే 24 ఫ్రేమ్స్ నుండి ప్లే చేస్తుంటే ఇలా డైరెక్ట్ గా కాకుండా స్టార్టింగ్ లో స్పేసింగ్ అనేది ఇస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంటది. ఇలా ఫేడింగ్ అనేది యానిమేషన్ అనేది అవుతుంటది ఇమేజ్ కి. అండ్ ఇది ఫాస్ట్ యానిమేషన్స్ కావాలనుకుంటే సో 1 క్లిప్ అనేది మూవ్మెంట్ చేస్తుంటే ఈజీగా తెలుస్తుంటది. ఇక్కడ ఇలా ఒపాసిటీ యానిమేషన్ ఫాస్ట్ గా అప్లై అవ్వాలనుకుంటే ఇక్కడ నియర్ బై యాడ్ చేసుకున్నప్పుడు సో ఇంకా ఫాస్ట్ యానిమేషన్స్ అనేది అవుతుంటారు. ఫాస్ట్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. స్టార్టింగ్ లో లాంగ్ లో యాడ్ చేసుకోండి. సో మీకు అది ఎలా చేంజ్ అవుతుంటుంది ఒపాసిటీ అనేది లో ట్రాన్స్పరెంట్ నుండి హై క్లారిటీలోకి కన్వర్ట్ అవుతుంది. సో వీటి టెక్స్ట్ కోసం వీటిని అప్లై అనేది చేస్తాం. సో ఒక్కొక్క ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేయండి. ఆఫ్టర్ దట్ ఏదైతే మన వీడియో క్లిప్ ఉందో సో వీడియో క్లిప్ ని ప్లే చేస్తాం. సో ఇవన్నీ యానిమేషన్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. అండ్ స్టాక్ వీడియోస్ అనేది అప్లై చేసుకునేటప్పుడు మనకు ఒక వీడియో క్లిప్ అనేది ఫస్ట్ ఎడిట్ అనేది చేసుకోవాలి. సో ఎడిట్ కి ఈ వీడియో క్లిప్ పంపిస్తాను మీకు డ్రైవ్ లింక్, డ్రైవ్ లో అప్లోడ్ చేసేసి దీని నుండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసేసి న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. సో నెక్స్ట్ ఇదే ఫుటేజ్ ఇంకొకటి ఉంది అనుకోండి. సో మీరు అగైన్ మళ్ళీ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక సైజ్ తీసుకుంటే సో జస్ట్ సో నెక్స్ట్ వీడియో క్లిప్ ఇదే ఉంది అనుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ లేయర్ అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని మిడిల్ లో స్పేస్ పైన రైట్ క్లిక్ చేస్తే రిపుల్ ఎడిట్. సో దీని తర్వాత ఆటోమేటిక్ గా క్లిప్ అనేది ప్లే అనేది అవుతుంది. సో సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ ఒకసారి సైజ్ తీసుకుంటాం, మల్టిపుల్ సైజెస్ అనేది తీసుకోము. స్టార్టింగ్ లో నార్మల్ వీడియో నుండి సో షార్ట్ వీడియో ఎడిటింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత షార్ట్స్ వీడియో కూడా చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ అనేది ఉంటాయి మనకు. ఓకే స్టార్ట్. ఇక్కడ ఏదైతే మనకు పర్ఫెక్ట్ యాంగిల్ అనేది ఉందో, వైట్ అనేది పర్ఫెక్ట్ గా ఉందో సో అలాంటి క్లిప్స్ అనేది చూసింగ్ అనేది చేసుకుంటాం. సో ఒక షార్ట్ వీడియో చేయాలంటే ఇవన్నీ క్లిప్స్ పైన మనం వర్క్ అనేది చేయాలి. సో ఒక్కొక్క టేక్స్ లో పర్ఫెక్ట్ గా లేనప్పుడు సో వాటిని రిమూవ్ చేసేసి ఏదైతే పర్ఫెక్ట్ గా ఉందో సో దాన్ని అప్లై అనేది చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ ఆపేసి వచ్చాము. సో ఫస్ట్ వన్ టేక్ పర్ఫెక్ట్ రాలేదు. సో నెక్స్ట్ వీడియో టేక్ ఓకేనా. సో ఇది కూడా పర్ఫెక్ట్ రాకపోతే ఇక్కడ నుండి యాడింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇదంతా అన్వాంటెడ్ వీడియో ఉంది కదా, వాయిస్ ని మనం చెక్ చేస్తూ ఓకేనా. సో ఇక్కడ నుండి కరెక్ట్ రైట్. సో దీన్ని చూజ్ చేసుకొని ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ డిజైనర్ చేయండి. ఫస్ట్ లో మనకు సో వీడియోని ప్లే చేస్తూ ఫుల్ లెంత్ వీడియో సో రేపు 20 minutes ఉంది కదా, సో ఈజీగా చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో ఉండి ప్లే. సో మనం వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే మనకి రిక్వైర్మెంట్ అనేది ఉండదు. జస్ట్ ట్రైపాడ్ ప్లేస్ చేసుకొని మీరు ఎక్కడైతే ఫస్ట్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఫాస్ట్ గా ఇదంతా ప్లే చేయకుండా సో ఎక్కడైతే వేవ్స్ అనేది ఉందో, ఆడియో వేవ్స్ ఉందా సో అక్కడే మనకు మెయిన్ టాపిక్. సో మీదంతా సైలెంటెడ్ ఏరియా. సో ఈ సైలెంటెడ్ ఏరియా అనేది రిమూవ్ అనేది చేయాలి. సో డైరెక్ట్ గా సో ఇదంతా మీరు ప్లే చేయాల్సి
సో ఇక్కడ నుండి 1 minute వరకు ప్లే చేయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంటుంది. ఇక్కడ ఎలాంటి క్లిప్స్ అనేది లేదు. ఎలాంటి క్లిప్ లేదనేది మనం ఎలా డిసైడ్ అవుతామంటే, సో ఇక్కడ ఎలాంటి ఆడియో వేవ్స్ అనేది లేదు. సో మనకు మాట్లాడడం లేదు. సో దాన్ని రిమూవ్ అనేది చేయాలి. సో ఎక్కడైతే ఆడియో వేవ్స్ లేదో సో వాటిని ప్లే చేయాల్సిన అవసరం. సో 1 minute టైం అనేది వేస్ట్ చేసుకోకుండా 52 seconds ఉంది కదా, 52 seconds అనేది టైం వేస్ట్ చేయకుండా జస్ట్ నిన్ను పారాగ్రాఫ్ సో ఇక్కడ 52 seconds వచ్చాను. అండ్ నెక్స్ట్ దీన్ని డిలీట్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఫ్రేమ్ అనేది లింక్డ్ సెలెక్షన్ ఆన్ లో పెట్టుకోండి. సో లేదంటే ఆడియోని అండ్ వీడియోని సపరేట్ గా అన్లింక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే లింక్డ్ సెలెక్షన్ అనేది యాడ్ అని అవుతుంటుంది. అలా కాకుండా లిక్విడ్ సెలెక్షన్ ని టర్న్ ఆఫ్ చేసుకుంటే ఓన్లీ వీడియోనే సెలెక్షన్ అవుతుంది. సో మళ్ళీ ఆడియోని సపరేట్ గా అండ్ వీడియోని సపరేట్ గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా లిక్విడ్ సెలెక్షన్ ఆన్ లో ఉంటే ఎట్ ఎ టైం రెండింటిని డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సి క్లిక్ చేసినా మనకు రేజర్ టూల్ లో డిలీట్ అనేది అవుతుంటది. సో బట్ మనకి ఇంకా ఫాస్ట్ గా ఎవ్రీ టైం ఇక్కడ టూల్ అనేది సి అనేది క్లిక్ చేయం కదా, కంట్రోల్ కే క్లిక్ చేస్తుంటే మనకు ఇక్కడికి ఒక కట్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని సెలెక్షన్ చేసుకొని షిఫ్ట్ డిలీట్, వీడియో క్లిప్ అనేది డిలీట్ అనేది అయిపోయింది. అండ్ అగైన్ ప్లే. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ వరకే ఆడియో అని ఉంది. సో మిగతా ఏరియాలో ఎలాంటి వాయిస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్లే చేసుకోవడం చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ స్క్రోల్ అనేది ప్లే అని అవుతుంది, క్రియేటర్ అనేది దాన్ని చదువుతూ ఉంటారు. స్టార్టింగ్ లో మనకు వీడియో అనేది స్క్రిప్ట్ అనేది అక్కడ ప్లే అవుతుంటారు. సో స్క్రిప్ట్ ని ప్లే డైరెక్ట్ గా కంట్రోల్ కే షార్ట్ కట్ వచ్చేసి మనకు కంట్రోల్ కే. జూమింగ్ టైమ్ లైన్ జూమింగ్ కి ప్లస్ మైనస్ క్లిక్ చేస్తుంటే టైమ్ లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది అవుతుంటారు. సో నంబర్ ఫార్మాట్ తర్వాత ప్లస్ మైనస్ క్లిక్ చేస్తుంటాం. సో టైమ్ లైన్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా జూమ్ చేసుకొని సో ఎక్కడి వరకు అయితే క్లిప్ అనేది కట్ చేయాలో ఆఫ్టర్ వాయిస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా సో నెక్స్ట్ ఫ్రేమ్స్ లోనే మనకు సో ఇక్కడ వరకు వాయిస్ ఉంది, తర్వాత మనం కట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ ప్లే. ఇక్కడ వరకు ఎలాంటి వాయిస్ అనేది లేదు. జనరేషనల్ వెల్త్ కంట్రోల్ కే ఫర్ కట్ అండ్ షిఫ్ట్ సెలెక్షన్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ నార్మల్ డిలీట్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ స్పేస్ అనేది యాడ్ అవుతుంటుంది. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి ట్రిపుల్ ఎడిట్ అనేది వస్తుంటది. సో అలా కాకుండా ఎట్ ఎ టైం షిఫ్ట్ డిలీట్ చాలా ఫాస్ట్ గా వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ అండ్ మైనస్. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ కి అండ్ కట్ సంబంధించింది కంట్రోల్ కే, కంట్రోల్ ప్లస్ కే క్లిక్ చేస్తుంటాయి. సో టైం వీడియో కట్ కి ఆప్షన్ లేదు. సో ఒక ఫ్రేమ్ నుండి ఒక ఫ్రేమ్ కి కట్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి కంప్లీట్ అనేది అయిపోయింది. అగైన్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎప్పుడైతే కంప్లీట్ అని అవుతుందో ప్లస్ మైనస్ క్లిక్ చేస్తుంటే మనకి ఎగ్జాక్ట్ సో లాంగ్ లో అయితే మీకు ఫుల్ సైజ్ లో ఉంటే మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు. ఫుల్ సైజ్ లో ఉంది కదా, పర్ఫెక్ట్ గా మనకి ఎక్కడ కట్ చేయాలో ఐడియా అనేది ఉండట్లేదు. సో దానికోసం ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోండి. అండ్ ప్లస్ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అప్ లోకి యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు మనకి వేవ్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి కదా, కంట్రోల్ కే ఇక్కడ కూడా రిమూవ్. సంపద సృష్టి చేయాలి ఇక్కడికి వచ్చేసి మూవ్ అండ్ ఎగ్జాక్ట్ గా ప్లస్ క్లిక్ చేసుకుంటే ఇంకా క్లోజ్ అప్ లో అవుతుంటది. సో ఇక్కడ వేవ్స్ ఎక్కడైతే సో ఇక్కడ నుండి స్టార్ట్ అన్న అవుతుంది. చాలా మంది ఇక్కడ నుండి కట్ చేస్తుంటారు కరెక్ట్. సో అక్కడ చేస్తుంటే మనకు లిటిల్ బిట్ మూవ్మెంట్.
స్టార్టింగ్ లో ఉన్న వేవ్స్ అనేది మిస్ అనేది అవుతుంటారు. సో ఎగ్జాక్ట్ కాకుండా లిటిల్ బిట్ ఫ్రంట్ లోకే స్టార్టింగ్ వేవ్స్ లోకే అప్లై అనేది చేసుకోవాలి. షార్ప్ గా కట్ చేయకూడదు. అండ్ మీడియం కంట్రోల్ కే అండ్ మైనస్ ఇదంతా మనకు అన్వాంటెడ్ ఏరియా. సో షిఫ్ట్ డిలీట్ సెలెక్షన్ చేసుకొని షిఫ్ట్ డిలీట్. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి కంప్లీట్ అనేది అయిపోయింది. పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఓకే, కంట్రోల్ కే సి క్లిక్ చేయడం మళ్ళీ డిఫికల్ట్ గా ఉంటుంది. కంట్రోల్ కే క్లిక్ చేస్తుంటే సో మీకు ఇంకా ఫాస్ట్ గా వర్క్ అనేది అవుతుంది. సో అగైన్ సో ఇలా ఫాస్ట్ గా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మిడిల్లో ఎక్కడైతే మనకు కంటిన్యూగా స్పీకింగ్ అనేది ఉంటుందో అదే మనకు మెయిన్ క్లిప్. సో షిఫ్ట్ డిలీట్ మిడిల్ ఉన్న క్లిప్ అనేది రిమూవ్. కానీ జనరేషనల్ వెల్త్ అంటే మనకు వీడియో క్లిప్స్ లో మనకు ఫాస్ట్ గా ఆడియో అని క్లియర్ గా రావాలనుకుంటే అసలు స్పేస్ గ్యాప్ అనేది తీసుకున్నప్పుడు మనకు ఆడియో అనేది పర్ఫెక్ట్ గా వస్తుంటుంది. కంటిన్యూగా స్పీకింగ్ అనేది చేస్తుంటే సో పిచ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో కొంచెం గ్యాప్ తీసుకొని సో స్క్రిప్ట్ అనేది చదువుకున్న తర్వాత ఎప్పుడైతే మనం వీడియో షూట్ చేసుకుంటామో సో అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. సో చాలా మంది కొత్తగా వచ్చే క్రియేటర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సో అలా వీడియో ప్లే చేస్తూ కంటిన్యూగా రికార్డింగ్ చేస్తూనే ఉంటారు. సో అలా కాకుండా సో 5 seconds వరకు హోల్డ్ చేసుకొని 5 to 10 seconds వరకు హోల్డ్ చేసుకొని తర్వాత మనం మాట్లాడుతుంటే సో ఆడియో అనేది మనకు లౌడ్ గా అండ్ పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంటారు. అగైన్ ప్లే. తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ గ్యాప్స్ ఈ గ్యాప్ ని మనం రిమూవ్ అని చేసుకోవాలి. వెళ్తున్నారు తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏదైనా అన్వాంటెడ్ డబుల్ గా అయిన వర్డ్స్ ని కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ గ్యాప్స్ అనేది ఇక్కడ ఇది ఒక్కొక్కటి బిల్ అది జస్ట్ మ్యాప్ అదేంది ఇమేజ్ చూపిస్తే సరిపోతుంది. అన్వాంటెడ్ వర్డ్స్. సో దీన్ని మనం తర్వాత సెకండ్ ఎడిట్ లో ఫైనల్ ఎడిట్ లో రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. గ్యాప్స్ సెకండ్ మనకు కంప్లీట్ గా 24 minutes ఉన్న వీడియో 25 minutes ఉన్న వీడియో 12 minutes వచ్చినప్పుడు దాన్ని మనం చూసి ఎడిట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. కంటిన్యూ మనం 25 minutes వీడియోని సో 2 times ప్లే చేస్తుంటే ఆల్మోస్ట్ మనకు 40 to 50 minutes వరకు 1 hour టైం అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో సో ఆ గ్యాప్స్ అన్ని రిమూవ్ అవుతాయి. సో కంట్రోల్ కే అండ్ అగైన్ ఫ్రంట్ మూవ్మెంట్ కంట్రోల్ కే అండ్ డిలీట్. సో ఇక్కడ కూడా కంట్రోల్ కే డిలీట్ ట్రిపుల్ ఎడిట్ అండ్ కంట్రోల్ కే. జనులు వారికి నేర్పించిన కొన్ని విషయాలు ఇక్కడ కూడా కంట్రోల్ కే. సో ఇక్కడ మనకు టైం అనేది సేవ్ అని అవుతుంది. ఫస్ట్ గ్యాప్స్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత 25 minutes వీడియో సో సైజ్ అనేది డిక్రీజ్ అని అవుతుంది. సో ఇలా స్క్రోల్ బార్ తోటి మూవ్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సో మీరు 1 frames అనేది ప్లే చేస్తూ చేయండి. సో మిడిల్ లో తీయట్లేదు. ఇలా కట్స్ అనేది ఎక్కడైతే పర్ఫెక్ట్ లేదో సో ఆ వీడియో మొత్తం క్లిప్ అనేది కట్ చేయండి. సో ఇంకా స్పేస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుంటే సో కట్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో వీడియో కంటిన్యూగా ప్లే అనేది చేసుకుంటూ 25 minutes ఎక్కడైతే స్పేస్ అనేది ఉందో సో జూమ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో ఈ స్పేస్ కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్యాప్ స్పేస్ ఉంది కదా సో వీటిని అన్ని రిమూవ్ చేస్తుంటే మనకు 12 to 15 minutes వీడియో వస్తుంటుంది. సో ఈ వీడియోని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా స్టార్టింగ్ లో నేను ఎలా అయితే చూపించానో స్పేసెస్ అనేవి ఉండకూడదు మనకు. ఇలా కట్స్ అనేది యాడ్ చేసి ఆ ఫైల్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి.
క్లిక్ ఆన్ ఎస్ క్లిక్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్ గా ఎక్కడైతే ప్రాజెక్ట్ ఫైల్ ఉందో సో దాన్ని యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాసెస్ లో మనకి ఇవి గ్రీన్ స్క్రీన్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూద్దాం. సో వీడియో క్లిప్ పంపిస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకొని రిమూవ్ అనేది చేయండి బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఉన్న క్లిప్స్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ రిలేటెడ్ అండ్ వాయిస్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇవన్నీ ఫర్దర్ గా ఉంటుంది. ఆడియో గేమ్స్ మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకునేలా అండ్ యానిమేషన్స్ కూడా అందరూ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.